హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సూపర్ లాక్స్. సో ఈవేళ వచ్చేసి అండ్ నా డేలో ఒక హాఫ్ డే నుంచి స్టార్ట్ అయితే చేశానమాట వీడియో. సో మార్నింగ్ నేను బటర్ అండ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దానికి నేను డీమార్ట్లో రీసెంట్గా కొన్ని కప్స్ తీసుకున్నా. అంటే మనకి రాజస్థానీ వాళ్ళు ప్లేట్ థాలీ పెట్టుకుంటారు కదా, చిన్న చిన్న కప్స్ పెట్టి. సో అలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కర్డ్, సాంబారు, పప్పు అనమాట, చపాతీకి సైడ్ డిష్. వాళ్ళు ఇన్ని రోజులు చపాతీ తిన్నప్పుడు పెరుగు ఎందుకు తింటారా అనిపించింది. బట్ చపాతీ హీట్ అవుతుంది, పెరుగు చలవ చేస్తుంది కాబట్టి ఒక కప్ నిండా అలా పెట్టుకుంటారని అర్థమైంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా కార్తిక్ అరౌండ్ 6 అయిన టైము, 6:30 అలా అవుతుంది అనమాట. ఇంకా వాడికి ఏదో ఎగ్జామ్స్ ఉంటే అలా చదువుకుంటూ ఉన్నాడు. అంటే ఒక్కరోజనే కాదు, పాపం డైలీ కూడా లేచి చదివేసుకుంటాడు వాడు రూమ్లో, వాడు ఫ్రెష్ అప్ అయ్యేసి. అండ్ ఇంకా నేను వచ్చి మామూలుగా మా వాడికి ఇష్టం లేని ఉప్మా చేశా. కష్టంగా తినేసి వెళ్తాడు స్కూల్కి. బట్ వాడికి ఏ ఉప్మాలు నచ్చడం లేదు ఈ మధ్య. ఇంతకుముందు ఈ సేమియా ఉప్మా అయితే కొంచెం ఇష్టంగా తినేవాడు. బట్ రీసెంట్ టైంలో ఏమైందంటే పెద్దోడు అవుతున్నాడు కదా, ఉప్మా అంటేనే ఆమె దూరం పరిగెత్తే అంత ఫీలింగ్ అయిపోతున్నాడు అనమాట. సో అందుకనేసి మా వరకు ఉప్మా చేసుకొని మా అబ్బాయికి దోశ పోసిచ్చి స్కూల్లో వదిలేసి వచ్చేసాను నేను. ఇంకా ఇవన్నీ నేను అంటే వెజిటేబుల్స్ అన్నీ రీస్టాక్ చేద్దామని కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే టొమాటోస్ అన్నీ ఇలా బాక్స్లో సెట్ చేసేసుకుంటాను నీట్గా. అంటే రెడీగా అన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటే మనం మీల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం తీసుకోవడానికి. సో అలా అన్నీ ముందు రోజే నేను కడిగి పెట్టేసుకున్నా. బట్ మళ్ళీ వెట్ క్లాత్తో ఒకసారి తుడిచి పక్కన పెట్టేసుకుంటా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను కదా, ఈ బాక్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే పర్చేస్ చేసుకోండి. సో అలా నేను మొత్తం బాక్స్ అంతా ప్రిపేర్ చేసుకొని అండ్ మునక్కాయ సాంబార్ చేశాను. అండ్ అలాగే ఇంకా మనం మార్నింగ్ ఉప్మా చేసాం కదా, దాన్ని కొంచెం అలా పక్కకు తీసి పెట్టా. ఈవినింగ్ మా అబ్బాయి వస్తే మళ్ళీ కొంచెం ఒక 4 తిట్లు అంటే తిడితే తినేస్తాడు. క్యారెట్ కర్రీ, మునక్కాయ సాంబార్ చేసాను. ఎందుకంటే ఆ రోజు టైం అయిపోయింది, కార్తిక్ ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు. అరౌండ్ 12:30కి అంతా లంచ్ బాక్స్ స్కూల్కి చేరుకోవాలన్నమాట. సో అప్పుడే 12 అయిన టైము, నేను అప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు వర్క్ ఉంటే, ఇంకా బ్యాంగిల్స్ వర్క్ ఉంటే అవంతా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఎవరెవరు ఏమేమి ఆర్డర్స్ ఇచ్చారు అనేసి అదంతా ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఈ మధ్య ఈ డస్క్ నేను యూస్ చేసి ఒక 1 మంత్ పైగా అయిపోయిందనమాట. అన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలని ఆఫ్టర్నూన్ వెళ్ళి మళ్ళీ కొన్ని ఆర్డర్స్ ఉంటే అవన్నీ కొనుక్కొచ్చాను అనమాట. ఈ బాక్సెస్ బ్యాగ్ అంతా ఫుల్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో కుందన్స్, థ్రెడ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా. అండ్ నేనేంటంటే నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళినా ఏం చేయించుకోను, జస్ట్ స్ప్లిటెన్స్ మాత్రం కట్ చేయించుకుంటా హెయిర్కి కొసలు. ఈసారి ఏంటంటే నేను ఫేషియల్ చేయించుకున్నాను అనమాట, మసాజు అలా చేయించుకున్నాను. అండ్ తను ఏం చేశారంటే బ్లీచ్ చేశారు. సో నార్మల్గా అయితే బ్లీచ్ చేయించుకోకూడదని నాకు తెలియదు, బట్ బాగుంటుంది కొంచెం అనేసి అంటే నేను ఇంకా చేయించుకున్నా. బట్ మా సిస్టర్కి చెప్పాక బాగా తిట్టింది అనమాట నన్ను. తను అసలు ఎప్పుడు ఇలా బ్లీచ్ చేయించుకోవద్దు ఇంకా మీద నుంచి అని, నీకు ఏదన్నా చేయించుకోవాలంటే నన్ను అడుగు, నేను చెప్తాను అని. ఎందుకంటే తను ఆల్రెడీ ఆ ప్రొఫెషన్లో ఉంది, బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ. సో అందుకని ఈసారి అదే చెప్పింది. ఇక్కడ ఈసారి ఎప్పుడన్నా పార్లర్కి వెళ్ళి ఫేస్ మీద ఏమైనా ప్రయోగం చేయాలంటే ఫస్ట్ నన్ను అడుగు, నేను చెప్తాను, దాని తర్వాత చేయించుకొని. అందుకే మనకు తెలియని పనుల జోలికి నేను అసలు వెళ్ళను. బట్ ఆ రోజు ఎందుకో నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోయా. నేను జస్ట్ వేరే పని మీద వెళ్ళాను కానీ ఇదంతా చేయించుకుందామని అస్సలు అనుకోలే. ఆ ఫ్లోలో అలా అయిపోయిందనమాట. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్. నేను ఈ వీడియో మొత్తం కూడా ఒక 3 days 4 days కలిపి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ముందు రోజు ఈవినింగ్కి ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి డిఫరెన్స్ ఎంత ఉంది ఏమి అని. జస్ట్ నేచురల్ లైట్స్లోనే ఇలా ఉందన్నమాట. బట్ తను తను మాత్రం చాలా నీట్గానే చేశారండి. అండ్ మొత్తం ఎంత హెడ్ థెరపీ కూడా, ఫేస్ క్రీమ్ కానీ మంచి మసాజ్ చేశారు. అండ్ ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైందంటే నాకు ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ అయ్యి కొంచెం ఫ్రీగా ఉన్నాను. పట్టాలన్నీ తుడిచేసుకుందాము, దేవుడి రూమ్ క్లీన్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. బట్ అవన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో తుడిచేసుకుంటున్నాను అనమాట. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో అప్లై చేస్తున్నాను. అండ్ పటాలు, దేవుడి రూమ్ ఇవన్నీ తుడిచి సెట్ చేసుకోవడానికి ఎక్కడ లేదన్నా నాకు 2 hours అలా పడుతుంది. సో నిదానంగా భోజనం చేసేసాక కూర్చున్నాను అనమాట ప్రశాంతంగా. ఇంతకుముందు షింకులో అలా కడిగేదాన్ని, ఇప్పుడు అలా ఏం లేదు. ఒక 2-3 గిన్నెలు పెట్టేసుకొని
మంచిగా ఒక గిన్నెలో కడుక్కొనేసి ఇంకో గిన్నెలో మళ్ళీ సెకండ్ టైం వాష్ చేసి ఇంకో గిన్నెలో మళ్ళీ ఊరికే అలా వాటర్లో డిప్ చేసేసి తీసేస్తాను అనమాట విగ్రహాలు. అండ్ అవన్నీ అలా పక్కకి పెట్టేసి విగ్రహాలు క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెడుతున్నాను అనమాట. అండ్ ఎవ్రీ మంత్ ఇది మన పీరియడ్స్ అయిపోయాక ఒక 6th డే కానీ లేదా 1 వీక్ తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను. ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది అండ్ ఒకేసారి క్లీన్ చేసుకునే వర్క్ కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాం కాబట్టి సడన్గా ఏదైనా ఫెస్టివల్స్ పూజలు పెట్టుకున్నా అంత వర్క్ ఉండదు మనకి. సో అలా ఎవ్రీ మంత్ క్లీన్ చేసేసుకుంటాం అనమాట. సో ఆ రోజు అలా కూర్చొని దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి బూజులన్నీ కొట్టుకోను అంత పని అయింది నాకు. అండ్ ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా ఏమన్నా చేద్దామని ప్లాన్ చేసా. బట్ కార్తీక్ కాదు మా ఆయన ఏం వద్దనేసారనమాట. సో ఇక ఎందుకులేని నేను గమ్మునే ఉండిపోయా. ఇక్కడ చూసారు కదా విగ్రహాలన్నీ ఒక వాటర్లో డిప్ చేసి పెట్టా. అండ్ దీనికి ఉన్నవి ఇవన్నీ కూడా కొంచెం కడిగినవి వీటికి అన్నిటికీ కూడా పసుపు కుంకుమ అప్లై చేసుకుంటూ వస్తున్నా. సో ఇది నేను తీసి 3 years అవుతుంది అనమాట. మన గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరే ఉన్నాను. సో ఇంకా అంటే మనం లక్ష్మీదేవిని ఆ విగ్రహాల్ని ఇలా బియ్యంలో పెడతామన్నమాట. సో అందుకనేసి నేను ఇంకా చిన్న కప్లో అవన్నీ కూడా వేసి పెడుతూ ఉన్నాను. సో అదండి. అండ్ నా డైలీ రొటీన్ అని చెప్పను కానీ ఒక 3-4 డేస్ కలిపి మిక్సింగ్ లాగానే అయితే చెప్పగలను. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా రోజు ఇంట్లో చట్నీ సాంబార్ అలా చేసి బోర్ కొట్టేస్తుందని వడగరి తెప్పించాను. ఇంకా కార్తీక్కి వడగరి పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.